ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన ప్రేమ కలిగిన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, నీవు అగ్ని మధ్యను నడుచున్నప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 2వ వచనము. వెన్ యు వాక్ త్రూ ద ఫైర్ యు విల్ నాట్ బి బర్న్డ్, the flames will not set you ablaze. ఐజయా చాప్టర్ 43 వర్స్ 2. ఈ రోజుకు గాను దయగల దేవుడు, కృపగలిగిన మన ప్రభువు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రోజున నీవు బహుశా అగ్ని వంటి సమస్యల గుండా నడవలసిన పరిస్థితి ఏర్పడిందేమో. నీ ఎదుట ఉన్న సమస్యలు అగ్నిలా భగభగ మండుతున్నాయేమో. నేను ఆ సమస్యల్లో కాలి బూడిదైపోవాల్సిందే, నేనేమి చెయ్యలేను అనే ఆలోచన కలిగి నీ ఉన్నావేమో. అందుకే దేవాతి దేవుడు ఈ మాటల ద్వారా నీకు జ్ఞాపకం చేస్తున్నాడు. నీవు అగ్ని మధ్యను నడుచున్నప్పుడు సైతము కాలిపోవు అని. ఆ జ్వాలలు, ఆ మంటలు నిన్ను కాల్చలేవు అని. ఎందుకంటే ఆ అగ్నిలో సైతము మనము నమ్ముకున్న యేసయ్య మనతోనే ఉంటాడు కాబట్టి దేవుని మాట సెలవిస్తుంది, భయపడకుము, నేను నీ దేవుడినై ఉన్నాను, దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయువాడును నేనే, నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును అని. నీవు ఈ రోజున ఎటువంటి భయముతో ఉన్నావో ఆ భయాన్ని తీసివేయి. కుటుంబ పరిస్థితులు నిన్ను బాధిస్తున్నాయా? అనారోగ్యము నిన్ను కృంగదీస్తుందా? ఆర్థిక కష్టాలు, ఉద్యోగ సంబంధమైన, వ్యాపార సంబంధమైన విషయాలు నిన్ను మానసికంగా శాంతి సమాధానము లేకుండా చేస్తున్నాయేమో. అయితే వాటిని బట్టి నీవు భయపడకు. వాటి గుండా నీవు వెళ్లాల్సి వచ్చినప్పుడు నీవు ఏమవుతుందో అని దిగులు చెందకు. వెనకడుగు వేయకుండా వాటిలో నుండి ప్రయాణించు. నీకేమీ కాదు, నిన్ను అవి ఏమీ చెయ్యలేవు. అగ్నికి ఉండే సాధారణమైన స్వభావం కాల్చడం. అది ఏ వస్తువైనా సరే, ఎంత పెద్దదైనా సరే అగ్ని కాల్చివేస్తుంది. వాక్యం కూడా సెలవిస్తుంది కదా, అగ్ని చాలును అని అనదట. ఎంత ఉంటే అంత కాల్చుకుంటూ వెళ్ళిపోతుంది. అటువంటి అగ్నిలో నుండి వెళ్తే ఎవరైనా కాలిపోకుండా ఉంటారా అండి? ఖచ్చితంగా కాలిపోతారు. చాలామంది వారి ఆచార వ్యవహారాల ప్రకారం నిప్పుల మీద నడుస్తుంటారు. అయితే నిప్పుల మీద పరిగెత్తినప్పుడు వారి పాదాలు కాలిపోతాయి. కానీ దేవుడు అగ్నిలో, అనగా మండుచున్న అగ్నిలో సైతము నీవు నడిచినప్పటికీ నీకు ఏమీ కాదు అని సెలవిస్తున్నాడు. ఈ లోకములో సర్వమును కాల్చగలిగిన అగ్ని దేవుణ్ణి కాల్చలేదు. ఆ అగ్నిలో దేవుడు వెళ్తున్నా ఆయనకేమీ కాదు. ఎందుకంటే ఆయనే అగ్నిని కురిపించువాడు. మోషే మిద్యాను యాజకుడైన హిత్రో అను తన మామ మందను మేపుచున్నప్పుడు ఆ మందను అరణ్యము అవతలకి తోలుకొని దేవుని పర్వతమైన హోరేబునకు వచ్చాడు. ఒక పొద నడిమిన అగ్ని జ్వాలల్లో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను గాని పొద కాలిపోలేదు. అప్పుడు మోషే, ఆ పొద ఎలా కాలిపోలేదో నేను అటువైపు వెళ్ళి ఈ గొప్ప వింత చూచెదననుకొనినని వాక్యములో మనం చూడవచ్చు. మోషేకి విచిత్రంగా అనిపించింది. ఏమిటంటే, ఎంతసేపటి నుండో అక్కడ మంట వస్తుంది, కానీ ఆ అగ్నిని రగుల్చుతున్న పొదలు మాత్రం కాలిపోవడం లేదు. ఆ అగ్ని అక్కడే నిలిచి ఉన్నది. చాలాసేపు అలా గమనించినటువంటి మోషే దగ్గరకు వెళ్ళి చూడాలని ఆశపడ్డాడు. ఆ విధంగా మోషేతో దేవుడు ఆ రోజున మాట్లాడాడు. ఆలోచించండి, ఆ పొద కాలిపోలేదు అంటే అదేదో ప్రత్యేకమైన పొద అని కాదు, లేదా ఏ అగ్ని దానిని కాల్చలేదు అని కాదు. ఆ పొద కాలకుండా ఉండడానికి కారణం దేవుడు ఆ పొదల మధ్య ఉన్నాడు గనుక. షడ్రక్, మేషకు, అబేద్నెగోలు మండుతున్న అగ్నిలో ఉండినప్పటికీ కాలిపోకుండా ఉన్నారంటే అది వారి గొప్పతనం కాదు, పుట్టుక నుండే వారి శరీరం ఆ విధంగా ఉందని కాదు. దేవుడు వారితో ఉన్నాడు కాబట్టి. అంటే దేవుడు మనతో ఉంటే, దేవుడు మనతో నడుస్తుంటే ఎటువంటి అగ్ని వంటి సమస్య అయినా మనల్ని ఏమీ కూడా చేయలేదు అని గ్రహించాలి. వాక్యము ఈ విధంగా సెలవిస్తుంది, యెహోవా వహించు అగ్నియు రోషము గల దేవుడనై ఉన్నాడు అని. ఈ రోజున ఈ సమయంలో ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుడు చెప్పిన రీతిగా
ఏ సమస్య నిన్ను ఏమి చేయలేదు అని గ్రహించు. నీవు అందరి వంటి వ్యక్తివి కాదు. ఆ సమస్యను బట్టి భక్తిహీనులకు ఏదో జరిగిందని, నీకు కూడా అలాగే జరుగుతుందని అనుకోకు. వారికి సంభవించినట్లే నీకును సంభవిస్తుందేమో అని భయపడకు. నీకు ఏమీ కాదు. ఆ సమస్య గుండా, ఆ శోధన గుండా, ఆ అనారోగ్య పరిస్థితి గుండా, ఆ అప్పుల బాధ గుండా నీవు నడుస్తున్నప్పటికీ అవి నిన్ను ఏమీ చేయలేవు. ఎందుకంటే సొలొమోను భక్తుడు ఈ మాటలు చెప్తున్నాడు. ఆకస్మికముగా భయము కలుగునప్పుడు నీవు భయపడవద్దు. దుర్మార్గులకు నాశనము వచ్చినప్పుడు నీవు భయపడవద్దు. యెహోవా నీకు ఆధారమగును, నీ కాలు చిక్కబడకుండునట్లు ఆయన నిన్ను కాపాడును అని. ఈ లోకస్తులకు, అన్యులైన వారికి దేవుడు లేడు గనుక, దేవుని సహాయము లేదు గనుక వారికొచ్చిన ఆ అగ్ని వంటి సమస్యల్లో వారు కాలిపోతారు. కానీ నీకు దేవుడున్నాడు. నీతో పాటు సర్వశక్తి గల యేసయ్య ఉన్నాడు. ఆయన నీతో ఉండగా, ఆయన నీకు తోడు ఉండగా ఏ అగ్ని నిన్ను ఏమీ చేయలేదు, నిన్ను బాధ పెట్టలేదు. నీ యొక్క జీవిత ప్రయాణమును అక్కడితోనే ఆపలేదు. కాబట్టి భయపడకు. దేవుడు సెలవిచ్చినట్లు ఆయన నీతో ఉన్నాడు. నిర్భయముగా ముందుకు సాగు. సురక్షితముగా నీవు ప్రయాణించగలుగుతావు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడవైన దేవ, కృపా కనికరములు కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఆది సంభూతుడా, ఆశ్చర్యకరుడా, ప్రేమామయుడా, మీకు వందనములయ్య, స్తోత్రములు. ఈ రోజున నా తండ్రి వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు ప్రభా. నీవు అగ్ని మధ్యను నడుచున్నప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు అనే వాక్య భాగము ద్వారా తండ్రి మీరు సూటిగా తేటగా మాతో మాట్లాడారు. మాలో ధైర్యాన్ని అయా నింపారు. అయా మాకు ఆదరణ కలిగించారు. వచ్చిన సమస్యను బట్టి కృంగిపోకుండా తండ్రి మీరు మాకు తోడుగా ఉన్నారనే ధైర్యాన్ని మేము కలిగి ఉండాలని తండ్రి మరొక్కసారి జ్ఞాపకం చేసి ప్రభా మమ్మల్ని ఎంతగానో ధైర్యపరిచి ఆదరించి బలపరిచినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. అయా మరి తండ్రి అనారోగ్య సమస్యలతో ఉండి ప్రభా ఈ రోజున ఎందరైతే బిడ్డలు హాస్పిటల్ బెడ్స్ పై ఉన్నారో నా ప్రభా, మరణ పడకపై ఉండి మీకు మొరపెడుచున్నారో వారి యొక్క తండ్రి మూలుగును వినే దేవుడవు తండ్రి. అయా సహాయము చేయువాడవు నీవే ప్రభా. అయా మరి తండ్రి నీతి అను నీ దక్షిణ హస్తము చేత బిడ్డలను ఆదుకోమని వేడుకుంటున్నాము నా తండ్రి. అయ్యా వారికి వచ్చిన రోగం, వారికి వచ్చిన బాధ, అయ్యా వారికి వచ్చిన ఇబ్బంది నుండి వారికి విడుదల దయచేయండి. అయ్యా మరి అదేవిధంగా అప్పుల భారాల నుండి విడుదల దయచేయండి. ఆర్థిక సమస్యలను కొట్టివేయండి ప్రభా. అయ్యా తలగా ఉంచుతాను కానీ తోకగా ఉంచునన్న మీ వాగ్దానము ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చుటకు కృపను అనుగ్రహించమని వేడుకుంటున్నాము ప్రభువ. కుటుంబంలో శాంతి లేక, సమాధానము లేక ప్రభా, అల్లర్లతో గొడవలతో ఉంటున్నటువంటి కుటుంబంలో శాంతిని, సమాధానాన్ని కలగజేయమని వేడుకుంటున్నాం ప్రభా. వారి మధ్య మీరే ఉండమని బ్రతిమిలాడుకుంటున్నాం ప్రభా. ముఖ్యంగా భార్యాభర్తల విషయంలో ప్రభా అపవాది చేస్తున్న గలిబిలి నుండి విడుదల దయచేయండి ప్రభా. వారి కుటుంబములో సమాధాన కారకుడవైన నీవే వారి మధ్య ఉండమని వేడుకుంటున్నాము నా ప్రభువా. అదేవిధంగా నా తండ్రి ఉద్యోగము లేని బిడ్డల నిమిత్తము ప్రార్థిస్తున్నాము నా ప్రభా. ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ మంచి జాబు బిడ్డలకు లేక ప్రభువా ఈ రోజున చింతిస్తున్నారో, బాధపడుతున్నారో వారి నిమిత్తము ప్రార్థిస్తుండగా ప్రభా మంచి జాబును బిడ్డలకు అనుగ్రహించండి. అదేవిధంగా నా తండ్రి ఎందరైతే బిడ్డలు అయా సొంత గృహము లేక బాధపడుతున్నారో వారిని మీరు జ్ఞాపకం చేసుకునండి. సొంత గృహమును బిడ్డలకు మీరు దయచేయండి. అయా మరి తండ్రి చేతి పనులను స్థిరపరచండి. అయా వారు చేస్తున్న పనులలో ఆశీర్వాదాన్ని దయచేయండి. అయా ఇచ్చువారిగానే వారిని తండ్రి ఉంచండి ప్రభా. అదేవిధంగా నా ప్రభా ఎందరైతే బిడ్డలు నా ప్రభా అయా ఒంటరిగా ఉంటున్నారో వారిని మీరు ధైర్యపరచండి. తల్లివై తండ్రివై మీరు ఆదరించండి. అనాథలను, అభాగ్యులను ఆదుకునే దేవుడవు, ప్రతి ఒక్కరికి సహాయము చేసే దేవుడవు. ప్రతి బిడ్డకు మీరే సహాయము దయచేయమని వేడుకుంటున్నాము. అయా ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండండి. ఒంటరిగా ఉంటుండగా కుటుంబాలను విడిచిపెట్టి అయా మీ యొక్క ఆదరణ దయచేయండి. మీ యొక్క ధైర్యాన్ని వారికి ప్రసాదించండి. వారు చేస్తున్న ప్రతి పనిలో ఆశీర్వాదాన్ని దయచేయండి ప్రభా. మా భారతదేశంలో తెలుగు రాష్ట్రాలను దీవించండి అయ్యా. అధికారులకు తండ్రి మీరు తోడుగా ఉండండి. సమయోచితమైన జ్ఞానాన్ని వారికి మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభా. దైవజనులను దీవించండి. మీ ఆత్మ చేత వారిని నింపండి ప్రభా. ఏ విషయంలో త్రొట్టిల్లకుండా ప్రభా అయా వారిని తండ్రి మీ యొక్క వాక్యములో స్థిరపరచమని వేడుకుంటున్నాము ప్రభా. అయా సంఘాలను విస్తరింపచేయండి. సంఘానికి మీరే శిరస్సై ఉండమని వేడుకుంటున్నాం ప్రభా. అయా వారి కుటుంబాలను తండ్రి ప్రక్కన పెట్టి మీ యొక్క సేవ నిమిత్తం వారు వెళ్తుండగా నా ప్రభా అయా మీ యొక్క
కాపుదల, మీ యొక్క కృప వారిపైన అయా విస్తరింప చేయమని బ్రతిమిలాడుకుంటూ తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని మనాథుడు, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి, త్వరలో రానయున్న నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానముతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరముగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.